యువత భవితవ్యానికి వారి ఆశయ సాధన కృషి చేస్తూ విద్యార్థి దశ నుండి వారు కన్న కలలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు కొనసాగుతోందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది కాలంలోనే రాజధాని నిర్మాణం, పోలవరానికి నిధుల కేటాయింపు, యువతకు స్వయం ఉపాధి కల్పన వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో యువత కళలను నిర్వీర్యం చేస్తూ జాబ్ క్యాలెండర్ ఆవిష్కరణ అంటూ ప్రజలను మోసం చేసిందని, కనీసం రాజధాని నిర్మించలేని ప్రభుత్వంగా ప్రజలచే నెట్టివేయబడిందని రామకృష్ణారెడ్డి తెలియజేశారు. గొల్లల మామిడాడ గ్రామంలోని ద్వారపుడి లక్ష్మారెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉభయ గోదావరి పట్టభద్రుల ఎన్నికల పరిశీలన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ గెలిపించి ప్రజా సాధికారతకు దోహదపడాలని రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు చింతల రామకృష్ణ, అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు జుత్తుక సూర్యకుమారి, జనసేన నాయకులు రావాడ నాగు, బీజేపీ నాయకులు ముమ్మిడి శివ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతూ ఉంది. దానికి కూటమి తరఫున శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు పోటీ చేయడం జరుగుతూ ఉంది. వారి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడం కోసం ఇవాళ కూటమి నాయకులందరం గొల్లల మామిడాడలో ఇక్కడ డిఆర్కే కాలేజీలో డిఎల్ఆర్ కాలేజీలో ఉపాధ్యాయులందరినీ కలుసుకుని వారి మద్దతు కోరడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల పరిశీలకులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ మండలానికి సంబంధించిన కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి అంటే వాళ్ళ కూటమి ప్రభుత్వం ముఖ్యం. దానికి సుస్థిరంగా ఉంచాలి, దానికి మద్దతు పెరగాలి అంటే తప్పనిసరిగా శాసనమండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించాలి. తద్వారా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడతాయి. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరచాలనే దిశగా ముందుకు వెళుతున్న నేపథ్యంలో మీ అందరి సహకారం అవసరమని ఉపాధ్యాయుని కోరడం, వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. తప్పనిసరిగా పేరాబత్తుల రాజశేఖరం గారు అత్యధిక మెజారిటీతో ఈ నియోజకవర్గంలో విజయం సాధించడం ఖాయం అనేది సందర్భంగా తెలియజేస్తూ, మరి పట్టభద్రులందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది, ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి అంటే తప్పనిసరిగా కూటమి బలపరిచిన ఈ పేరాబత్తుల రాజశేఖరం గారు ఎమ్మెల్సీగా విజయం సాధించాల్సిన అవసరం ఉంది. దానికి గ్రాడ్యుయేట్స్ అందరూ సహకరించమని ఈ ప్రెస్ ముందు నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరూ తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖరం గారికి ఇచ్చి వారి గెలుపుకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.